అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు వ్యాకరణ శాస్త్రంలో భాగంగా ఛందస్సు గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చిన 1వ రోజు అని ఇక్కడ రాయడం జరిగింది. ఎందుకంటే ఈ ఛందస్సు అనేది ఎన్ని భాగాల్లో అవుతుందో నాకు తెలియదు కాబట్టి 1వ రోజు అని పెట్టడం జరిగింది. మీరు ఎన్ని వస్తే అన్ని 1వ రోజు 2వ రోజు అనేదాన్ని గమనిస్తారని తెలియజేస్తున్నాను. పద్య లక్షణాలను తెలిపే శాస్త్రాన్ని ఛందస్ శాస్త్రం అంటారు. పద్యాలు గణాలతో ఏర్పడతాయి. గణం అంటే గుంపు, ఇది గమనించండి. గణాలు గురు లఘువులతో ఏర్పడతాయి. లఘువులతో గురువులతో ఉండేవే గణాలు. పద్యాల్లో వీటితో పాటు యతులు ప్రాసలు అనేవి ఉంటాయి. అయితే మనం ముందుగా ఈ ఛందస్సులో భాగంగా లఘువులను, గురువులను, గణాలను, యతులను, ప్రాసలను, ఆపై కొన్ని పద్య లక్షణాలను తెలుసుకుందాం. లఘు విభాగం అన్నిటికంటే ముందుగా లఘు విభాగం గురించి చూద్దాం. ఏకమాత్ర కాలంలో అంటే చిటికె వేసే కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులు అంటారు. అంటే హ్రస్వాక్షరాలు అని అర్థం. తక్కువ సమయంలో పలికే అక్షరాలు, ఉచ్చరించే అక్షరాలు. లఘువును సూచించే గుర్తు ఇది. లఘువుల పట్టిక అంటే వేటిని లఘువులు అని గుర్తిస్తాము అనేదానికి తెలిపే పట్టిక. హ్రస్వమైన అచ్చులు ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ ఇవి చాలా తక్కువ సమయంలో మనం పలుకుతాము. అందుకని వీటిని హ్రస్వమైన అచ్చులు అంటాం. హ్రస్వమైన హల్లులు అంటే హ్రస్వ అచ్చులతో కలిసి ఉండేవి. కా, ఈ కాలో మనకు మొదటి ఆ కనిపిస్తుంది. అంటే కా రూపం ఏంటి? క్. క్ ప్లస్ ఆ అంటే ఈ ఆ, దీనివల్ల ఏర్పడింది కా. అదేవిధంగా గీ కూడా గ్ ప్లస్ ఈ కలిస్తే గీ అవుతుంది. అంటే అందుకేమన్నారు? హ్రస్వ అచ్చులతో కలిసి ఉండేవి లఘువులు అని అర్థం. వీటన్నిటిని కూడా హ్రస్వ అచ్చులతో ఉండే అక్షరాలని చెప్పొచ్చు. తర్వాత రుత్వం. రుత్వాన్ని వట్రసుడి అని కూడా పిలుస్తాం. మనం ఇట్లా రాసుకుంటాం రుత్వం అనేది. ఆ రుత్వంతో ఉన్న అక్షరాలు పొట్టి అక్షరాలు భృ, భృ, మృ, కృ, చృ, జృ మొదలగునవి లఘువులకు సంబంధిస్తాయి. అదేవిధంగా సంయుక్తాక్షరాలు కలిగి ఉన్న హ్రస్వ